అసలు పిఠాపురంలో గెలిచేది ఎవరు అనే నైస్ క్వశ్చన్ అనే క్వశ్చన్ మార్క్ బెట్టింగ్లు అక్కడే ఎక్కువ. మీరు గ్రౌండ్ రియాలిటీ చూసారు కదా, వచ్చిందండి వయ్యారి. మీ ఎగ్జిట్ పోల్ ఏంటి? యాక్చువల్లీ మీరు ఏం చెప్తారు, ఎవరు గెలుస్తారు? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు అప్పుడు ఒకటే చెప్పా, ఇప్పుడు ఒకటే చెప్తున్నా, అక్కడ గెలిచేది వంగా గీత గారే. పక్క. బట్ ఆవిడ 8 నుంచి 15,000 ఓట్లతో ఓడిపోతుంది, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు అనేది చాలా సర్వేలు చెప్తున్న మాట. ఓకే, సర్వేలు చెప్తున్న మాట, రిజల్ట్స్ కాదు కదా. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో. 4వ తారీఖున తెలుస్తుంది కదా. ఓకే, ఒక్కటే మాట చెప్తా, రాజకీయాలు అంటే ఆవేశపడ్డం కాదు. రాజకీయాలు అంటే అరవడం కాదు. మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు. రాజకీయాలు అంటే సాయం చేయడం అనేది నేను నమ్ముతా, అంటే నా డెఫినిషన్ టు పాలిటిక్స్. సో నేను ఇప్పటివరకు ఆయన్ని ఆవేశపడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? పడ్డం చూశాను, ఆయాసపడ్డం చూశాను. ఆయాసం కూడా పడ్డారా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. పాపం అంతా ఎంత అరుస్తారండి ఆయన. సో ఆన్ స్టేజ్ అంటే పొలిటికల్ గా మాట్లాడుతున్నాను నేను. ఐ థింక్ వాటో వాట్ చూశాను తప్ప ఎప్పుడు నేను సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అటు చూడు. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ కాదండి. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు, ఆయన చేసిన దీనికి మీరు ఏమంటారు సార్? అంటే అది చారిటీ కార్యక్రమాలు ఇవన్నీ గురించి తెలుసుకుని నేను ఆయన ఫ్యాన్ అయ్యాను. సాయం చేసింది నేనైతే ఎక్కడ చూడలేదు. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. హలో సార్, బకరాకాంత్ గారు సార్, టీవీ 339 సార్, టీవీ 333 సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. అవును బకరాకాంత్ గారు, ఇప్పుడు మన జర్నలిస్టు శ్రావణి గారు, అదేవిధంగా యాంకర్ శ్యామల గారు, ఇద్దరు కూడా లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద మాట్లాడుకుంటున్నారు. ఒకసారి ఇందాం, ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత మన టీవీలో కూడా టెలికాస్ట్ అయితే చేద్దాం సార్. నేను మేము పులివెందుల బకరాపేట గ్రామ వాస్తవ్యులము, ఇక్కడి నుంచి విధంగా ఏం మాట్లాడుతున్నారో మనం ఒకసారి ఇందాం సార్. పొలిటికల్ పార్టీకి డైరెక్ట్ గా కన్వర్సింగ్ చేయటం ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది, ఎలా అనిపించింది ఓవరాల్? ఇదో ప్రశ్న, సమాధానం. శ్రావణి గారు, ఎలాంటి అనుభవం వచ్చింది నీకు? ఏ విధంగా అనుభవిజ్ఞులైనారు మీరు? సంస్కారహీనులు. అంటే మీకు ఏ విధంగా, మీకు పరిమితికి మించిన మాటలు ఏ విధంగా వస్తున్నాయి? కేవలం పిఠాపురాన్నే మీరు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంది? పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కౌంటింగ్ సెంటర్ కు వెళ్లొద్దని పిన్నెల్లికి ఆదేశాలు వచ్చాయి. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. మొన్నటి వరకు రోజా ఎక్కడ అమ్మా రోజా మిస్సింగ్ 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 అని పాప నగర ప్రజలు కూడా తిరిగారండి. అలాంటిది ఇవాళ తళుక్కుమని మెరిసింది రోజా. తళుక్కుమని మెరిసి ఏం చెప్పింది అంటే, ఎన్ని ఎగ్జిట్ పోల్స్ అన్న రానియండి సార్, మా జగనన్నే సీఎం అని. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా, ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగనన్న సీఎం. నీకు స్పాట్ నేను ఎడతాగా. రేపు నగరిలో మొట్టమొదటి రిజల్ట్ నగరిలోనే వస్తుంది. రోజక్క బొక్క పగలుతుంది. ఇదేనయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. రోజక్క బొక్క పగలుతుంది. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ.
ఆ పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. బుద్ధి లేదా మీకు? తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అంత లోపం అయిపోయాడా మీకు? రాజకీయాలు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గురించి? వాడు కొంపలో పోయి మాట్లాడండి వాడి కొంపలో పోయి చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు సూపర్ అని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఎవడమే మీకు పర్మిషన్ ఇచ్చింది మాట్లాడేదానికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పాలి? భయపెడతాం మా రాజకీయం అంతే. ఏంటి సజ్జలు చెప్పినట్టుగా వాళ్ళ ఓటర్లు వేరే, వాళ్ళ వ్యవస్థ వేరే, వాళ్ళ రిజల్ట్స్ వేరే, వాళ్ళ రాష్ట్రమే వేరే, అంతా అస్సామేందిరా. వాళ్ళ జగనన్నే సీఎం అంతా వాళ్ళే. దాంతో వాళ్ళ రాజ్యాంగం వేరు, వాళ్ళ ప్రజాస్వామ్యం అన్ని వేరు సార్. మన కనికి దండ పెడతా, నిన్ను చూస్తేనే చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన